దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, ఆయన ఎన్నడూనో మాట తప్పనివాడు. గమనించినట్లయితే గనక ప్రభువు ఆయన వాక్కు చేస్తే, వాగ్దానం ఇస్తే గనక ఎప్పటికీ కూడా మాట తప్పేవాడు కానే కాదు. ఎందుకనంటే దేవుడు అబ్రహాంతో ఒక వాగ్దానం చేస్తాడు. అబ్రహామా, నువ్వు నడిచి స్థలం అంతటిని, ఈ కనాను దేశం అంతటిని కూడా నీకు నేను అనుగ్రహిస్తాను, నీ సంతతికి నేను ఇస్తాననేసి దేవుడు చెప్తాడు. అయితే అబ్రహాము కాలం అయిపోతుంది, మరణిస్తాడు. ఇస్సాకు, యాకోబు, దేవుడు యాకోబుకు 12 మంది సంతానాన్ని అనుగ్రహించి ఆ 12 మందిని 12 గోత్రాలుగా దేవుడు చేసి వారి యొక్క సంతతికి ఆ యొక్క కనాను దేశాన్ని దేవుడు అప్పగిస్తాడు. దేవుడు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితము అబ్రహాముతో వాగ్దానం చేస్తే ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు యాకోబు సంతతి వారికి, అనగా అబ్రహాం యొక్క 3వ 4వ తరం వారికి దేవుడు అప్పగించడం, అంటే నెరవేర్చడం జరిగింది. కాబట్టి గమనించండి, మనము మాటిచ్చి తప్పిపోతుంటాము. ఆయన నరమాతుడు కాదు మాటిచ్చి తప్పిపోవడానికి. ఆయన వాక్కు చేస్తే నిశ్చయముగా నెరవేర్చేవాడే గనుక నిశ్చయముగా ఆయన మాట మీద నువ్వు నమ్మిక ఉంచు. నిశ్చయముగా నీతో చెప్పిన ప్రతి మాటను కూడా ఆయన నిశ్చయముగా నెరవేర్చే దేవుడు ఉన్నాడు. ఈ మాటను విశ్వసించు, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రభువు ఈ మాటను దీవించుగాక. పరిశుద్ధుడా, స్తోత్రాలనైనా మీ మాటను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దీవించి ఆశీర్వదించని కృపనివ్వండి. యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.